ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. ప్రస్తుతం నేను తమిళ సాహిత్య కథలను వినిపిస్తున్నాను కదండి. ఈ పుస్తకాన్ని రచించిన వారు శ్రీ ము. అరుణాచలం గారు. తమిళ భాషలో రచించబడ్డ ఈ పుస్తకాన్ని తెలుగు భాషలోనికి డాక్టర్ చల్లా రాధాకృష్ణ శర్మ గారు అనువాదం చేశారండి. ఇంకా పఠనం కొనసాగిస్తాను. శత్రు విధ్వంసక నంబి గారి గురించి తెలుసుకుందాం. వెంకటాద్రి కొండ మీద నెలకొన్న దేవుడు వెంకటేశ్వరుడు. అందువల్ల ఆ కొండను తిరుమలై లేదా తిరుమల అని వ్యవహరిస్తున్నారు. ఆ కొండ మీద వెంకటేశ్వరుడికి సేవలు చేస్తూ ఒక కుమ్మరి ఉండేవాడు. ఆయన భగవత్ సేవలోనే నిమగ్నుడై అన్నిటినీ మరిచి కామక్రోధ మోహాలనే త్రిశత్రువుల్ని పూర్తిగా ధ్వంసం చేసినవాడు. కనుకనే ఆయనకు శత్రు విధ్వంసక నంబి అనే పేరు కలిగింది. కొండ మీద దేవుడికి ప్రతిరోజు కావలసిన మృణ్మయ పాత్రల్ని తయారు చేయడమే ఆయన పని. నేటికి తిరుమల మీద స్వామివారి ప్రసాదాన్ని కుండపెంకుల్లో ఇస్తారు. ఆ రోజుల్లో ప్రతిరోజు వేలాది జనులు స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చి ప్రసాదం పుచ్చుకునేవారు. వాళ్ళందరికీ ప్రసాదం ఇవ్వడానికి ఎన్నో కుండలు కావలసి వచ్చేవి. అన్ని కుండలను ఆయనే చేసి ఇచ్చేవాడు. అందువల్ల ఆయనకి 2 చేతులా పని ఉండేది. మంచి మట్టిని తీసుకొచ్చి దాన్ని పులియబెట్టి బాగా తొక్కి సారెలో చుట్టి రకాల వారీగా కుండలను తయారు చేసేవాడు. అన్ని పనుల మధ్య ఆ నంబికి వెంకటేశ్వర స్వామి వారిని ధ్యానించేందుకు సమయం ఎక్కడుంటుంది? నిజానికి ఆయన ధ్యానించనే లేదు, పూజించనూ లేదు. అయినా ఆయన మాత్రం ఒక గొప్ప భక్తుడు. పొద్దున్న తన పనిని మొదలుపెట్టేందుకు ముందు ఒక గుప్పెడు మట్టిని చేత్తో తీసుకుని దాన్ని చక్కగా పిసికి దాంతో స్వామివారి మూర్తిని తయారు చేసేవాడు. ఆ మూర్తిని ఒక చెక్క మీద ఉంచి ఒక నమస్కారం చేసి ఆ తర్వాత పనిలోకి దిగేవాడు. దాంతో సరి. అనంతరం పెరుమాళ్ళని తలచేవాడు కాదు. సాయంకాలం పని అంతా ముగించుకొని చేతులు కడుక్కుంటూ చేతికి అంటుకున్న మట్టిని శుభ్రంగా తీసి దాంతో పద్మం వంటి చక్కటి ఒక పువ్వును తయారు చేసి దాన్ని పొద్దున చేసిన వెంకటేశ్వరుడి శిరస్సు మీద ఉంచి చేతులు కడుక్కుని భోజనానికి వెళ్ళేవాడు. ఇది ఆయన నిత్య విహిత కర్మ. ఈ కర్మలో ఒక్కనాడు కూడా లోపం జరగలేదు. ఇలా చాలా రోజులు గడిచాయి. ఇలా ఉండగా ఆ దేశాన్ని పరిపాలించే రాజు ఒకరోజు స్వామివారిని దర్శించాలనే ఉద్దేశంతో అక్కడికి వచ్చాడు. పూజలన్నీ జరిగాయి. తర్వాత తాను తెచ్చిన బంగారు పూల దండను అర్చకుడికి ఇచ్చి దాన్ని స్వామివారికి అలంకరించమని రాజు కోరాడు. అప్పుడు శత్రు విధ్వంసక నంబి ప్రదర్శించే భక్తికి తాను వసుడై ఉన్న విషయాన్ని లోకానికి తెలియజేయాలని సంకల్పించాడు భగవంతుడు. రాజు తెచ్చిన బంగారు పూలదండను స్వామివారికి అలంకరించి హారతి ఇచ్చేందుకు గాను అర్చకుడు హారతి పళ్ళాన్ని చేత్తో పట్టుకున్నాడు. ఆ దండ తెగిపోయి కింద పడింది. అర్చకుడు ఉనికిపోయాడు. ఆ దండను సరిచేసి మళ్ళీ అలంకరించాడు. మళ్ళీ కింద పడిపోయింది దండ. ఇలా 3 సార్లు జరిగింది. రాజు దుఃఖాక్రాంతుడయ్యాడు. బాధపడుతూ తన బసకు బయలుదేరాడు. తీరని మనోవేదన కలిగింది. నా భక్తిలో ఏ లోపం ఉందని, నిజమైన భక్తితోనే నేను స్వామివారికి పూలదండను అలంకరించానే, దాన్ని స్వామి ఎందుకు అంగీకరించడం లేదు అని ఆయన మనస్సు పరిపరి విధాల చింతించసాగింది. రాజు నిద్రపోయాడు. అప్పుడు ఆయన కలలో స్వామి ప్రత్యక్షమయ్యాడు. రాజా, నీ భక్తిలో ఏ లోపమూ లేదు. నీ స్వర్ణ పుష్పహారం కంటే శత్రు విధ్వంసక నంబి సమర్పించే మట్టి పువ్వు నాకు బాగా నచ్చింది అన్నాడు. రాజు నిద్రలేచాడు. తెల్లవారిన తర్వాత నలుగురిని సమావేశపరిచాడు. తన స్వప్న వృత్తాంతాన్ని వివరించాడు. మట్టి పువ్వులు సమర్పించే నంబి ఎవరో కనుక్కుని వెతికి ఆయన్ని తీసుకురమ్మనమని, ఆయన్ని సత్కరించాలని అన్నాడు. తరువాత ఆయనని తీసుకుని వచ్చి ఘనంగా సత్కరించాడు. నంబి అప్పుడు స్వామివారిని నేను అసలు పూజించనే లేదు, నన్ను కూడా స్వామి ఒక మనిషిగా భావించాడు అని తన సంభ్రమాశ్చర్యాలను ఆనందాన్ని ప్రకటించాడు. ఆ తర్వాత రాజు సమర్పించిన స్వర్ణ పుష్పహారాన్ని వెంకటేశ్వరుడు స్వీకరించాడు. అలా శత్రువిధ్వంసక నంబి ఒక నియతిగా తన ధర్మంగా భావించి చేసిన అల్ప కార్యాన్ని పెరుమాళ్ళు భక్తికి శిఖరంగా భావించి రాజు మొదలైన వారు గ్రహించేలాగా ఆ భక్తి గరిమను లోకవిదితం చేశాడు.
విన్నారుగా శత్రు విధ్వంసక నంబి అనే కుమ్మరివాడి కథ. ఎంత భక్తుడో కదా ఆయన. భగవంతుడు భోగభాగ్యాలకు సంతృష్టి చెందడండి, భక్తికి వినయానికి సంతోషిస్తాడు అని ఈ కథ ద్వారా మనకి తెలిసింది కదా. ఇంకా ఇంకో కథలో తర్వాయి భాగంలో కలుసుకుందామండి. అంతవరకు మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మరింతగా ప్రోత్సహించండి. ఉంటానండి. నమస్కారం.